నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నాడు గర్వకారణం, నేడు రణరంగం. పిల్లర్లు కుంగాయి, పంతాలు పెరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ క్రెడిట్ అండ్ బ్లేమ్ గేమ్ నడుస్తోంది. బేసిక్స్ తెలియవు, బేసిన్లు తెలియవు అంటోంది గులాబీ దళం. అసలు కాళేశ్వరం రీడిజైనే అతిపెద్ద కుట్ర అంటోంది హస్తం. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రాజెక్టుల ఫైటింగ్ ఆగడం లేదు. రాజకీయంగా రోజు రోజుకు నీళ్ల యుద్ధం ముదురుతోంది. కృష్ణా గోదావరి జలాలపై మాటల తూటాలు పేలుతున్నాయి. అలా చేస్తే 3 నెలల్లోనే నీరందిస్తారా? నేతల రాజీనామా వ్యాఖ్యల లోగుట్టేంటి? పంతాలకు పోయి రైతులతో చెలగాటమాడుతున్నారా? రాజకీయ రణంతో అన్నదాతలు ఆగమైపోతున్నారా? అసలు ఎవరెవరు ఏమేమన్నారు? జల జగడం వెనక ఉన్న కథ ఏంటి? కాళేశ్వర రణంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, పంప్ హౌస్ పరిశీలనలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, కాంట్రాక్ట్ ఆఫర్లు, రాజీనామాల రాగాలు, డైవర్షన్ డైలాగ్స్తో తెలంగాణ దద్దరిల్లుతోంది. కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలనతో మొదలైన కయ్యం సీఎం రేవంత్ కాంట్రాక్ట్ ఆఫర్ దాకా వెళ్లింది. తాజాగా హరీష్ రావు రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి సాగునీటి పారుదల శాఖ మంత్రిపై నిప్పులు చెరిగారు. ధరణి, భూభారతి అక్రమాల డైవర్షన్కే కాళేశ్వరం డ్రామా నడుస్తోందని బాంబు పేల్చారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. దీంతో 3 పార్టీల నేతల కామెంట్స్ స్టేట్ పాలిటిక్స్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. జూలై 7న బీఆర్ఎస్ అగ్రనేతలపై సీఎం రేవంత్ విరుచుకుపడ్డారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో 1000 కోట్లు వృధా చేశారని, మేడిగడ్డ కుంగిపోవడానికి కేసీఆర్ నిర్లక్ష్యమే కారణమన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను పక్క రాష్ట్రానికి దారాదత్తం చేసిందెవరు? కాళేశ్వరం పేరుతో దోచుకుని తమపై నిందలు వేస్తారా అంటూ అనుముల ప్రశ్నించారు. దమ్ముంటే అసెంబ్లీలో కన్విన్స్ చేయండి, కాళేశ్వరం కాంట్రాక్టు మీకే ఇస్తానంటూ సీఎం రేవంత్ సవాల్ విసిరారు. కేసీఆర్ గారు ఏ ఆలోచనతోనైతే ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు పెంచి నిధులను కొల్లగొట్టాలని స్కీమ్ వేసిండ్రో, 2015లో కేసీఆర్ స్వయంగా తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లతోని కమిటీ చేస్తే వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు, మీ ఆలోచన తప్పు. మీరు ఒకవేళ మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మిస్తే అది ఉండదు, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో నిర్మించకండి, ఓవరాల్ గా అసలు వద్దే వద్దని చెప్పిండ్రు వాళ్ళు. ఆ రిటైర్డ్ ఇంజనీర్స్ ఒఫీషియల్ గా సబ్మిట్ చేసిన నివేదికను తొక్కిపెట్టి యాప్ కోసం రిపోర్ట్ తెప్పించుకొని 38,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును 81,000 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచిండ్రు. విచిత్రం ఏంటంటే నీళ్లు పెరగలేదు, ఆయకట్టు పెరగలేదు, ఏది పెరగలేదు. ఊరు, పేరు, అంచనాలు మారి 38,000 కోట్ల కాస్త 1,47,000 కోట్ల పైగా మారింది. డిజైన్ లో, కన్స్ట్రక్షన్ లో, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో నాణ్యత పాటించి ఉంటే ఈ రోజు మనం చర్చించుకునే పరిస్థితి కూడా రాకపోతుండే. కేసీఆర్ గారు ఏ ఆలోచన కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ సవాల్ విసిరారు. తనకు 3 నెలల పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు అప్పగిస్తే కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్ లాంచ్ చేసి ఎల్లంపల్లికి నీటిని తరలిస్తానన్నారు తన్నీరు. ఒకవేళ విఫలమైతే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని హరీష్ రావు సంచలన ప్రకటన చేశారు. నీకు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు. కనీసం కేసీఆర్ ను తెలంగాణ తెచ్చిన నాయకుడిగా గౌరవించే సంస్కృతి లేదు నీకు. ఆయన చావును కోరుకుంటున్నావు నువ్వు. నీకు కనీస విజ్ఞత లేదు, సంస్కారం లేదు. నీకు మేం జాల్ పెట్టు. ఎప్పుడు పెట్టావు అసెంబ్లీ? వీఆర్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్. పెట్టు, ఎప్పుడు పెట్టినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. దేని మీద మాట్లాడడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నా. పెద్ద గుమాస్తా చేస్తా, పెద్ద కాంట్రాక్టర్ల మీద నిన్ను కాంట్రాక్టర్ చేస్తా, నువ్వు గట్టు. ఇదా నువ్వు కేసీఆర్ తో గురించి మాట్లాడేది? ఇది నీ విజ్ఞతనా? నేను సవాల్ వేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచి చూపిస్తాం. ఒక్క 2 నెలలు 3 నెలలు ఈ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్.
చంద్రబాబుకు గురుదక్షిణగా తెలంగాణ నీటిని రేవంత్ రెడ్డి ఏపీకి వదులుతున్నారని ఆరోపించారు హరీష్ రావు. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయమంటే ఎన్డీఎస్ఏ సాకు చెబుతున్నారు, మరి సమ్మక్క బ్యారేజ్ మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రశ్నించారు. తుమ్మిడిహట్టి పేరుతో కాంగ్రెస్ నేతలు 2,328 కోట్లు దోచేశారని ఆయన ఆరోపించారు. తుమ్మిడిహట్టిని 152 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు మహారాష్ట్ర అనుమతి ఇచ్చిందనే ఒప్పందాన్ని బయటపెడితే రాజీనామాకు సిద్ధమన్నారు హరీష్ రావు. కమిషన్ల కోసం, మొబిలైజేషన్ అడ్వాన్స్ల కోసం నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టాలనా? మహారాష్ట్ర ఒప్పుకోకపోయినా అడ్డమైన కాలువలు దవి మేము కమిషన్లు మీరు తీసుకున్నట్టు మేము మీలాగా తప్పుడు పనులు చేయాలా? దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉన్నది. ఏదో సిగ్గుందా జీడిగింజ అంటే నేను మొత్తం నల్లగానే ఉన్నా నాకేమైతుంది అన్నదట. అట్లున్నది మీ ముచ్చట. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, నువ్వు అన్నావు కదా అగ్రిమెంట్ ఉందని పెట్టు, దమ్ముంటే బయట పెట్టు. ఒకవేళ తమ్మిడిహట్టికి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకోనుంటే ఆ అగ్రిమెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టు. ఐఎమ్ రెడీ టు రిజైన్. మీలాగా మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ల తీరుపై కమల దళం విరుచుకుపడింది. ధరణి, భూభారతి అక్రమాల డైవర్షన్కే కాళేశ్వరం డ్రామా నడుస్తోందని ఆరోపించింది. డ్యాం ప్రమాదంలో ఉందని ఎన్డీఎస్ఏ హెచ్చరించినా తెలంగాణ ప్రభుత్వం రిపేర్లు ప్రారంభించకపోవడం నిర్లక్ష్యమే అన్నారు టీబీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు. కొందరు అధికారులపై చర్యలు తీసుకుని అసలైన దొంగలను ఎందుకు వదిలేస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. ధరణి, భూభారతి సంబంధించినటువంటి ఒక బయటపడుతుంది కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా కన్నేపల్లి, ఏదైతే మేడిగడ్డ, ఈ డ్యామ్స్, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకువచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టించే, డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగము. అందుకే నేను అన్నాను, ఇది కాళేశ్వరం కూలేశ్వరం కాదు, ఈ డ్రామేశ్వరం అని అన్నా. ఎందుకంటే భూభారతిలో బయటపడినటువంటి ఒక ఏదో అవకతవకలు, ధరణిలో పడే అవకతవకల్ని వీళ్ళందరూ కూడా ఏదైతే వాళ్ళు బయటపడుతున్నదో, ప్రజల్లో వెళ్తుందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు కాళేశ్వరం విషయాన్ని తీసుకువచ్చున్నారు. ఓవైపు ప్రాజెక్టుల వైఫల్యాలకు గత ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ అంటుంటే, ఉన్న ప్రాజెక్టులను సరిగ్గా వాడుకోలేక చేతులెత్తేసిందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. తప్పు ఎవరిదైనా శిక్ష అనుభవిస్తోంది మాత్రం తెలంగాణ రైతులే. కేసీఆర్ హయాంలో నిర్మాణ లోపాలు, పర్యవేక్షణ లోపాలు జరిగాయనేది నగ్న సత్యం. 1,00,000 కోట్ల ప్రాజెక్టు 5 ఏళ్లకి కుంగిపోవడం అక్షరాల ప్రజాధనం వృధా కావడమే. అయితే కేవలం విమర్శలు, విచారణల పేరుతో రేవంత్ కాలయాపన చేయడం కూడా సరైంది కాదు. ఇప్పటికైనా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆయకట్టుకు నీరందించే వ్యూహాలపై దృష్టి పెట్టాలి. రాజకీయ పంతాల కోసం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తే పెనుముప్పు తప్పదు. రైట్, ఈ కాళేశ్వరం